హాయ్ ఎవ్రీవన్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియోలో మనీ బ్లాక్స్ క్లియరెన్స్ మెడిటేషన్ని గైడ్ చేస్తున్నాను. చాలామంది మనీ బ్లాక్స్ వల్ల మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాము, మేమేం చేయాలి అని అడుగుతున్నారు. ఈ మెడిటేషన్ని మీరు ఉపయోగించుకోండి. 21 డేస్ కానీ 30 డేస్ కానీ 99 డేస్ కానీ చేస్తే ఈ మెడిటేషన్ అనేది గుడ్ రిజల్ట్ వస్తుంది. మనీ అట్రాక్షన్ జరుగుతుంది. మీరు చేస్తున్న పనుల్లో సక్సెస్ని తీసుకోగలుగుతారు. మనీ ఫ్లోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మీ బ్లాక్స్ అనేవి క్లియర్ అవ్వి మీకు మనీ మీద పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వి ఎనర్జీ ఫ్లో అవ్వే విధంగా ఈ మెడిటేషన్ సహకరిస్తుంది. కాబట్టి మీ అందరి కోసం చేస్తున్న ఈ మెడిటేషన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ. నేను మెడిటేషన్ని స్టార్ట్ చేస్తున్నాను. కంఫర్టబుల్గా కూర్చోండి. మీకు నచ్చిన ప్లేస్లో ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఈ మెడిటేషన్ని స్టార్ట్ చేయండి. ఈ మెడిటేషన్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్. మీకు మనీ గురించి ఆలోచనలు వస్తున్నప్పుడు మీ ఎమోషన్స్, మీ భావాలు ఎలా ఉంటున్నాయి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మెడిటేషన్లో. సో నేను ఇచ్చే గైడెన్స్ని బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్కరికి ఈ మెడిటేషన్ బ్లాక్స్ క్లియర్ అయ్యే విధంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి నమ్మకంతో, ధైర్యంగా, స్ట్రాంగ్గా మనీ అట్రాక్షన్కి నాకు అర్హత ఉంది అనే బిలీవ్తో చేయండి. మీకు ఎలా వీలవుతే అలా ఫ్లెక్సిబుల్గా కూర్చోండి. బాడీని రిలాక్స్ చేయండి. మెల్లగా మీ ఫోకస్ని శ్వాస మీదకి తీసుకుని రండి. 5 టైమ్స్ ఇక్కడ నేను గైడ్ చేస్తాను. 5 టైమ్స్ మీరు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలి. ఎస్, ఫస్ట్ టైం టేక్ ఏ డీప్ బ్రీత్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్లు ఇలా 4 టైమ్స్ రిపీట్ చేయండి. మొత్తం 5 టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కంప్లీట్ చేయండి. ఎస్, కంప్లీట్ అయిపోతే మెల్లగా మీ ఆలోచనల మీదకి మీ ఫోకస్ని తీసుకుని వెళ్ళండి. మీ ఆలోచనల్లో మనీ ఆలోచనలు అనేవి మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఆర్థిక స్వేచ్ఛ గురించి, డబ్బు గురించి, సంపద సమృద్ధుల గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. అంటే మీ మైండ్ని వాటి గురించి ఆలోచించే విధంగా యాక్సెప్ట్ చేస్తూ మీ మైండ్లో ఆలోచనల్ని రైజ్ చేయండి. మనీ ఆలోచనలు చేస్తూ మీరు ధనవంతులు అవునట్లుగా చూస్తూ, చాలా పెద్ద హౌస్లో మీరు లైఫ్ని లీడ్ చేస్తున్నట్లుగా మీ సొంత ఇంట్లో చూస్తూ, ఇలా మనీ ఉన్న రిచ్ పర్సన్స్ అవ్విన వ్యక్తుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా మిమ్మల్ని చూసుకోవడానికి, ఆ ఆలోచనలు చేయడానికి, ఆ ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. కొత్త లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నట్లు, కొత్త కార్ని డ్రైవ్ చేస్తున్నట్లు, రిచ్ లైఫ్తో కొత్త కొత్త ప్రదేశాలకి మీరు వెళ్తున్నట్లు, అనేక మందికి మీరు గిఫ్ట్లు ఇస్తున్నట్లు, బిల్లులని చాలా సులభంగా ఈజీగా క్లియర్ చేసేస్తున్నట్లు, ఇలా డిఫరెంట్ ఆలోచనలని, సంపద, సమృద్ధి, మనీ, ఆర్థిక స్వేచ్ఛ ఆలోచనల్ని మీ మైండ్కి ఇవ్వండి. మనీ కనెక్షన్తో
మీ విజువల్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది గమనించండి. మనీ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, రిచ్గా మిమ్మల్ని మీరు ఫీల్ అవుతున్నప్పుడు, ఏవైనా బలహీనపరిచే అంటే మిమ్మల్ని డౌన్ చేసే ఆలోచనలు వస్తున్నాయా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాంటి ఆలోచనలు వచ్చినా, నాకు అర్హత లేదు అనే భావం మీకు క్రియేట్ అవుతున్నా, మీరు ఊహించుకోవడానికి ఇబ్బందిగా భావిస్తున్నా, మీకు మనీ బ్లాక్స్ అనేవి ఎక్కువగా పనిచేస్తున్నాయని అర్థం. వాటిని నేను ఇప్పుడు ఎలా క్లియర్ చేయాలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మనీ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఎలాంటి భావాలు మీకు కలుగుతున్నాయి? రిచ్ అవ్వడానికి మీకు అర్హత లేదనా? రిచ్ అవ్వే అంత క్యాపబిలిటీ లేదు అనా? ప్రస్తుత పరిస్థితులు అసలు రిచ్ అవ్వడానికి సంబంధంగా లేవు అనా? ఇలా ఎలాంటి భావాలు మనీకి వ్యతిరేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఒక్కొక్కటి మీ బ్రెయిన్లో నుంచి స్లోగా రిలీజ్ చేసేయాలి, బయటికి పంపించేయాలి. ఫస్ట్ మీ లోపల వస్తున్న ఆలోచన ఏంటి గుర్తించండి దాన్ని. పాజిటివ్ ఆలోచనలు వస్తున్న వాళ్ళు కంటిన్యూ. నెగిటివ్గా ఏదైనా ఆలోచన వస్తే ఒకసారి డీప్గా గాఢంగా ఊపిరిని పీల్చుకుని ఆ ఊపిరిని వదులుతున్నప్పుడు ఊపిరితో పాటు మీ ఆలోచనని కూడా వదిలేస్తున్నట్లుగా భావన తీసుకుని ఊపిరితో పాటు ఆ ఆలోచనని రిలీజ్ చేసేయండి. ఏ నెగిటివ్ థాట్ వచ్చినా, మనీకి వ్యతిరేకమైన ఏ ఆలోచన వచ్చినా, నాకు జాబ్ లేదు, నాకు బిజినెస్ లేదు, నాకు స్కిల్స్ లేవు, నాకు మనీ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎలాంటి వ్యతిరేక మనీ ఆలోచనలు ఉన్నా అన్నిటినీ వస్తున్న ప్రతి ఆలోచనని బ్రీత్ ఇన్ చేస్తూ లోపలున్న ఆలోచనని ఊపిరిని బయటికి విడిచిపెట్టేస్తూ ఆ ఆలోచనని ఊపిరి ద్వారా బయటికి పంపించేస్తూ బాడీని రిలాక్స్ చేయండి. ఇలా ఒక 2 minutes నేను సైలెంట్గా ఉంటాను. మీకు వస్తున్న ప్రతి వ్యతిరేక ఆలోచనని గుర్తించి ఊపిరి తీసుకుని ఊపిరి వదులుతున్నప్పుడు ఆ ఆలోచనని రిలీజ్ చేసేయండి. ప్రతి బ్లాక్ కూడా మీకు క్లియర్ అయిపోవాలి. ఈ క్షణమే మీకు మనీ సంపాదించే అర్హత ఉంది. ఈ విశ్వంలో ప్రతి ఒక్కరికి మనీ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ సమృద్ధి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నిజమైన శ్రేయస్సుని మీరు మీ మనసులోకి ఆహ్వానించండి, బ్లాక్స్ని క్లియర్ చేసేస్తూ. ఎలాంటి మనీ వ్యతిరేక ఆలోచన వచ్చినా స్లోగా రిలీజ్ చేసేయండి. ఎస్, ఆ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ బ్లాక్ యొక్క ఇంటెన్షన్ని, ప్రెజర్ని ఊపిరి ద్వారా బయటికి పంపించేయాలి. అది బయటికి వెళ్తున్న కొద్దీ మీ బాడీలో ఒక రకమైన పాజిటివ్ ఫీల్ వస్తున్నట్లుగా కూడా ఫీల్ అవ్వాలి. ఎంత వీలవుతే అంత శ్వాస ద్వారా మీ బ్లాక్స్ అన్నిటినీ బయటికి పంపించేయండి. మనీకి వ్యతిరేక ఆలోచనలు ఏమున్నా మీ మైండ్లో మనీ గురించి ఇమాజినేషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయో వాటన్నిటినీ
ఎస్. ఇప్పుడు ప్రశాంతంగా ఒక్కసారి డీప్గా శ్వాసను తీసుకోండి. ఫోర్స్ఫుల్గా వదిలేయండి. ఇప్పుడు మీ శ్వాసని మెల్లగా నెమ్మదిపరుస్తూ మనీకి సానుకూలమైన ఆలోచనల యొక్క కనెక్షన్ని ఇస్తూ మీ బ్రెయిన్కి వాటిని ఇన్పుట్ చేయండి. నేను మనీకి అర్హత ఉన్న వ్యక్తిని అని మీతో మీరు చెప్పుకోండి. నేను ఇక్కడ చెప్తున్న ప్రతి మాటని మీరు కూడా మనసులో అనుకోండి. నేను శ్రేయస్సుకి అర్హత ఉన్న వ్యక్తిని. నేను మనీని అట్రాక్ట్ చేయగలిగే వ్యక్తిని. నా దగ్గరికి డబ్బు చాలా సులభంగా ఎప్పుడు వస్తుంది. నా మనీ నాకెప్పుడు సహాయం చేస్తుంది. ఆ విధంగానే ఇతరులకు నేను సహాయపడతాను. నా బిల్లులను చాలా సులభంగా చెల్లించడం అనేది నాకు ఇష్టం. నేను ధనవంతుణ్ణి. నాకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు కలిగి ఉండడం నేను సంతోషంగా భావిస్తున్నాను. నేను ఆర్థికంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాను. ఈ ఎమోషన్స్ని మీరు గమనిస్తూ చేయాలి. నేను మంచి వ్యక్తిని. డబ్బు నా దగ్గరికి ఈజీగా ఆకర్షించబడుతుంది. నా దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత మంచి చేయగలను అని నాకు తెలుసు. నేను సంపదలతోటి, సమృద్ధితోటి, ధనంతోటి జీవించడానికి అర్హత ఉన్న వ్యక్తిని. ఎస్. ఈ ఎమోషన్స్ మీకు మీరు ఇస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది గమనించి, ఒకవేళ ఈ మాటలు చెప్తున్నప్పుడు కూడా మీకు మనీ వ్యతిరేక ఆలోచనలు వస్తే వాటిని సేమ్ ప్రాసెస్లో శ్వాస ద్వారా రిలీజ్ చేసేయాలి. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏమీ రాకపోతే గుడ్ ఫీల్తో ధనవంతుణ్ణి అవ్వడానికి నాకు అర్హత ఉంది. మనీకి అన్ని సానుకూలమైన ఆలోచనలు, మనీ అట్రాక్షన్కి అవసరమైన ఆలోచనలు, దానికి తగ్గట్లుగా చర్యలు నా బ్రెయిన్, నా బాడీ ఎప్పుడూ చేస్తాయి. నేను మనీని అధికంగా స్వీకరించగలను అని ఈ భావాల్ని ఇస్తూ మీ మీద మీరు ఫోకస్ చేసి మనీ కనెక్షన్తో, మనీ ఊహా ప్రపంచంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎంత వీలవుతే అంత హ్యాపీ ఫీలింగ్ రావాలి. నిజమైన అర్హత ఉన్న వ్యక్తి అని మీరు ఖచ్చితంగా భావించాలి. మనీ కనెక్షన్తో మీ లైఫ్ స్టైల్ని గమనించండి. మీ బిహేవియర్ని అబ్జర్వ్ చేయండి. మీ మాట తీరుని గమనించండి. మీరు ఎంత హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తున్నారో చూడండి. ఎంత బిజీగా వర్క్స్ చేస్తూ ఉన్నారో గమనించండి. పూర్తిగా మనీ కనెక్షన్లోకి వెళ్ళిపోండి. ఏదో తెలియని ఆనందం, ఆ స్వేచ్ఛ, మీకొస్తున్న అద్భుతమైన ఆర్థిక స్వేచ్ఛ అనుభూతిని గమనించండి. దానిని అబ్జర్వ్ చేస్తూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. మనీ కనెక్షన్తో మీరు ఉండి ఏ విధమైన డౌట్స్ లేకుండా, బ్లాక్స్ లేకుండా పూర్తిగా మనీ మీద మీ ఆలోచనలు యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండడాన్ని, మీతో మీరు కనిపించడం, మీ మనీ కనెక్షన్లో మీరు ఇమేజిన్లో కనిపించడం
మీరు చాలా హ్యాపీగా ఉండడం, ఇవన్నీ గమనించండి. ఎంత వీలవుతే అంత హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకుని మనీకి పాజిటివ్ కనెక్షన్స్ని ఇస్తూ మెల్లగా మీ శ్వాస మీదకి ఫోకస్ని తీసుకుని వచ్చేయండి. స్లోగా శ్వాస మీదకి ఫోకస్ని తెచ్చి డీప్గా ఒకసారి స్వచ్ఛమైన గాలిని పీల్చి స్లోగా బయటికి వదిలేయండి. ఆ శ్వాసతో పాటు నాలో ఉన్న మనీ ప్రతికూల ఆలోచనలు ఆవిరయ్యాయి అనే భావాన్ని తీసుకోండి. మీకు ఒక్కసారితో ఆ ఫీలింగ్ రాకపోతే శ్వాసని 2-3 సార్లు బ్రీత్ అవుట్ చేస్తూ నాలో మనీ వ్యతిరేక ఆలోచనలు ఆవిరయ్యాయి అనే ఆలోచన, ఆ భావాన్ని ఇవ్వండి. నేను మనీ అట్రాక్టర్, ధనవంతుని అవ్వే అర్హత నాలో ఉంది అనే భావం ఇస్తూ మెల్లగా మీ శ్వాస మీదకి ఫోకస్ని తీసుకుని వచ్చేయండి. శ్వాస మీద దృష్టి పెడుతూ క్యాజువల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లు చేయండి. నిరంతరం డబ్బు మీ జీవితంలో ప్రవహిస్తుంది అనే భావాన్ని ఇస్తూ నేను మనీ మ్యాగ్నెట్ని, నన్ను నేను నమ్ముతున్నాను అని అనుకుంటూ మీ హ్యాండ్స్ని రఫ్ చేసి బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వి బ్యూటిఫుల్ స్మైల్తో ఐస్ ఓపెన్ చేయండి. ఎస్, ఈ మెడిటేషన్ మీ బ్లాక్స్ క్లియర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైతే విజువలైజేషన్ చేయలేకపోతున్నారో, మీ ఇమేజ్ని మీరు మనీతో చూసుకోలేకపోతున్నారో, అలాంటి సందర్భంలో ఎలాంటి వ్యతిరేక ఆలోచన వస్తుందో గమనించి దాన్ని మీరు శ్వాస ద్వారా బయటికి పంపించేస్తే మీకు చాలా 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 పాజిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవ్వి మనీ అట్రాక్షన్ జరిగే విధంగా మీ చర్యలు అనేవి ఆ విధంగా ఉండే విధంగా సహకరిస్తుంది మీ బ్రెయిన్. మెడిటేషన్ మీకు ఎలా అనిపించింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.